కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మీరేంటి పక్కన కిరణ్ రాయల్ 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 అని ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటుంది? మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం రాయల్స్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నుండి ఇదే నా చివరి ప్రెస్ మీట్. 96 గంటల తర్వాత అధికార పక్షం నుంచి మా ప్రెస్ మీట్ ఉండబోతోంది. మేము ఎవరిని అడిగినా ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే ఈ మహానుభావుడు గుద్దునైనా ఇంకెవరికైనా వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయాడో చంద్రబాబును కలవడానికి ఆ రోజు వైసీపీలో ఉన్నంత వరకు టీడీపీని జనసేనని తిట్టిన శ్రీనివాసులు గారు ఎన్నికల ముందు చిత్తూరులో టికెట్ లేదనేసి జనసేనలోకి వస్తే అప్పటి వరకు కూడా అధికార పక్షంపై నోరు బరేసుకుని కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడ్డ కిరణ్ రాయల్ను కాదని ఆర్ఎన్ శ్రీనివాసుని తెర మీదకి తెచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఏం చూస్తారంటారు? మీకు షాకింగ్ చెప్పిన ఆయన జనసేన పార్టీ తీసుకెళ్ళింది నేనే. మరి తీసుకెళ్ళని మీరు ఇప్పుడు ఎందుకు పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు? మీకున్న నోటితులతో జిల్లాలో ఉన్న జన సైనికులతో కూడా పెద్దగా సంబంధం లేవంటారు? నోటితులే కదా, వాస్తవం మాట్లాడుతుంది. కిరణ్ రాయల్ అసలు రాయలే కాదు, మహారాష్ట్ర నుంచి తిరుపతికి వలస వచ్చిన సేట్లు. కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్ల దగ్గర పాన్ బీడాలు అమ్ముకునేవాడు. ఈ రోజు అడ్డదారులు ఎదిగిపోయాడు, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు. పాన్ బీడా పాలిటిక్స్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా? మోడీ గారు ఏం చేస్తున్నారు ఈరోజు? అంటే ఎప్పటికైనా కిరణ్ రాయల్ గారు ఎప్పటికైనా అసెంబ్లీ తొక్కేయడమే, మొహమాటం లేదు. మీకు ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ గారికి ఎందుకు గ్యాప్ ఏంటి అసలుకి? ఇద్దరం తిరుపతి మీద కన్నేసాం. రాజకీయంగా మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీకు శత్రుత్వం, అంతే. శత్రుత్వం ఉంది, వ్యక్తిగతం కూడా ఏమి లేవు సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకుంటుంటే మీరు అరెస్ట్ అయ్యారు. దాని నుంచి బయటపడడానికి భూమన కరుణాకర్ రెడ్డి పంచం చేరి ఆయన సాయం చేసి బయటపడ్డారంటారు. జిల్లాలో ఎవరిని వదిలేదట్ల లేరే. నగర్లో రోజా గారిని వదిలిపెట్టరు, పెద్ద రామచంద్ర అనేది కూడా ఎవరిని వదిలేదట్ల లేరు. మా కళ్యాణ్ గారి జోలికి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే నాగరాజ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళకైతే పక్క పక్కన ఉంటాయండి. రెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు కూడా ఉంటారన్నమాట. భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు వీళ్ళు ఉంటారు. రెడ్లు కమ్మలు వీళ్ళు చౌదరీస్ పెట్టుకుంటారు. మీరేంటి పక్కన కిరణ్ రాయల్ 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 అని ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటారు? దొరకటే ఇంటర్వ్యూ అడగలేదు ఎవరు, మీరు అడిగారు. మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం రాయల్స్ తెలుసుకోవాలి దేశంలో ఉన్నందు కూడా. అంటే నేను చాలా సందర్భం చెప్పా రాయల్ అంటే అర్థమేమనేసి. యాక్చువల్లీ 1996లో 96 నా 10th అయింది అప్పుడు. 96లో 10th, 96, 97, 10th అవుతుంది అప్పుడు. అప్పుడు రాయల్ యూత్ స్టార్ట్ చేశారు. ఇదే చిత్తూరు సంబంధించిన శ్రీధర్ అని, తిరుపతి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, బలిజలు, కాపులంతా కలిసి మనం రాయలేం పెట్టుకుంటాం, రాయల్ యూత్ రాయలేం పెట్టుకుందాము. అందరూ రెడ్లు చౌదరీస్ అంతా పెట్టుకున్నారు కదా, మనం కూడా రాయలేం పెట్టుకుంటే తప్పేముంది, శ్రీకృష్ణదేవరాయలు మనకు కూడా వస్తలే కదా, మనం రాయలేం పెట్టుకుందామని చెప్పి రాయల్ యూత్ స్టార్ట్ చేశారు 97లో. అంటే ఇప్పటికి 20-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము ఆ సంస్థలో ఉన్నాం, ఒక 10 మంది కలిసి పెట్టాం. ఆ 10 మంది పెట్టినప్పుడు ఆ 10 మందిలో నేను ఒకరిని, కలిసి పెట్టిన 10 మందిలో నేను ఒకరిని. అది అభివృద్ధి ఎలా జరిగిందంటే కరోనా వైరస్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎలా అయిపోయిందంటే ఈరోజు రాయాలనే పేరు నేను కాదు పెట్టుకుంది, మేమే అప్పట్లో. ఈరోజు దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయింది. అమెరికా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఆ కూడా రాయలేం పెట్టుకోవాలి పేర్లు. అంటే అదొక బ్రాండ్ లాగా తయారైపోయింది ఆ పేరు. ఆ విషయం మోస్ట్లీ గర్వంగా అవునని చెప్పుకుంటా. శ్రీకృష్ణదేవరాయలు గారు మీ తాతగారు? తాతగారు అందరికీ తాతగారు అవుతాడు, అయితే కాపులందరికీ తాతగారు అవుతారు. అందరూ ఓన్ చేసుకుంటారు. 2-3 సామాజిక వర్గాలు ఆయన ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మా సామాజిక వర్గం అంటే బేసిక్గా ఆయన ఏ సామాజిక వర్గం అనేది చరిత్రలో వాళ్ళ అమ్మగారి దృష్టి చరిత్ర అయితే మాత్రం బలిజ కులస్తులకు సంబంధించిన కాబట్టి ఆ రోజు రాయలేం పెట్టుకుని ఈ రోజు కాపులంతా కూడా బలిజలందరూ కూడా ఆల్మోస్ట్ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయలను పేరు బ్రాండ్ మార్చుకునేసి ఈ రోజు ఆధార్ కార్డులో కూడా పుట్టిన పిల్లోడు వెంటనే ఫస్ట్ వాడు పేరు పెట్టే ముందు రాయలేం ముందు వెనక పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు స్టార్ట్ చేసాం, 25 సంవత్సరాల తర్వాత అది ఈరోజు చాలా
గర్వంగా చెప్పుకోవచ్చు సార్ ఆ విషయంలో. కాబట్టి మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎందుకంటే చాలా మందికి డౌట్ రాయల్ ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు పిలుస్తారు అనేసి. సుమన్ టీవీ అనేది ఇప్పుడు ప్రపంచం చూస్తారు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాయలం పుట్టింది తిరుపతిలోనే, రాయల్ యూత్ పుట్టింది తిరుపతి చిత్తూరులో పుట్టింది. స్థాపించిన వ్యక్తులు 10 మంది, ఈ రోజు 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఆ పేరు. 10 కోట్ల మంది లెక్కేశారా మీరు? ఉంటుంది కదా సార్, లెక్కేం సార్, అలా లెక్కేసి అవసరం లేదు సార్. ఇప్పుడు 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఎలా చెప్తున్నారు? ఉంటుంది, దేశాలతో పెట్టుకోరు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నాకు తెలిసి మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో ఒక 2 లక్షల మంది పెట్టుకున్నారు. తిరుపతి మీద ఏమన్నా రాయల్ గా రాయించిపోయారా? అలా కాదు, రాయించే అవసరం లేదు. మా తిరుపతి అంటే మాది అంటాం. మాకు వ్యక్తులు ఆ ఊర్లో పుట్టి పెరిగినప్పుడు ఆడన్న సంభాషణ, ఆడన్న వ్యక్తి ప్రేమలతో మాది అనడం. కాబట్టి మాది మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో మేమంతా కూడా రాయలని చాలా మంది 2-3 లక్షల మంది ఉంటారు. అలా దేశం అంతా లెక్కేసుకోవచ్చు, రాష్ట్రం అంతా లెక్కేసుకోవచ్చు. కర్ణాటక, తిరుపతిలో 2-3 లక్షల మంది రాయాల్సినారా? తిరుపతిలో జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కలిపితే రాయల్స్ అని పేరు పెట్టుకుని ఒక 2 లక్షల మంది ఉంటారు. మనం దాని మీద సపరేట్ సర్వే కూడా చేయాలి మళ్ళీ అవసరం. మీరు నేను కాదు, నన్ను ఎందుకు కలుపుతారు? మీరు సర్వే డౌట్ వచ్చింది కాబట్టి మీకు మీరు సర్వే చేయండి. ఆ సర్వే రిపోర్ట్ నాకు ఖచ్చితంగా సార్, ఎంతమంది రాయాల్సి ఉన్నారు మాట్లాడతాం, ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా సార్. ఏమన్నా మీరు ఎంఏ ఆస్ట్రాలజీ ఏమైనా చేశారా సార్? ఎంఏ ఆస్ట్రాలజీ ఏదన్నా? ఇదే సంత అదృష్టం అలా మాకు. ఓకే ఓకే. లేదు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజర్ కనిపిస్తున్నాను నాకు, లేదు జ్యోతిష శాస్త్ర పండితులు కనిపిస్తున్నారు. అసలు అవి నమ్మను. ఎందుకంటే మీరు అన్నారనమాట, ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీ నుండి ఇదే నా చివరి ప్రెస్ మీట్ సార్, 96 గంటల తర్వాత అధికార పక్షం నుంచి మా ప్రెస్ మీట్ ఉండబోతోంది అని బల్లగుద్ది మరీ చెప్పారనమాట. అంత గట్టిగా చెప్పారు కదా, ఎలా అది అంత పక్కాగా ఎలా చెప్పారు అనేది అందుకు నేను అనుకున్నా, ఓ ఆస్ట్రాలజీ తెలుసు ఆయనకు అనుకున్నా. ఏం కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చదివేశారు అందరూ. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక రాష్ట్రంలో ఉండకూడదు, అతన్ని పంపించేద్దామని చెప్పి ఈ 5 సంవత్సరాలు మేము ప్రతి తొక్కని గడపలేదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఎవరిని అడిగినా ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే ఈ మహానుభావుడు గుద్దునైనా ఇంకెవరికైనా వేస్తాం అని ఆలోచన. అంటే జనసేనకి వేస్తాం, చంద్రబాబుకి వేస్తాం చెప్పలేదు చాలా మంది స్టేజ్లో. జగన్ అయితే మాకు వద్దు, ఓటు వేస్తామని చెప్పిన వాయిస్ అయితే ఇంకా నా కళ్ళలో కొన్ని వాయిస్ వినిపిస్తుంది. ఈ జగన్ వద్దు, రీసౌండ్ బాగా. అలాంటి వార్తలు విన్నాక ఖచ్చితంగా ఛాలెంజ్ చేశాను నేను. జగన్ అనే వ్యక్తి ఈసారి రాడు, 96 గంటలు మేము అధికారులు వస్తున్నాం. ఎందుకంటే ప్రజలు జగన్ జగన్ అని వస్తుందా వేరే వస్తుందా చెవులో రీసౌండ్? జగన్ వద్దు, జగన్ వద్దని, జగన్ వద్దని. ఓకే, ఎలా చెప్పానంటే నీకు ఎగ్జాంపుల్ ఒక విషయం ఉంది సార్. పొద్దున్న 6 గంటలకు నిద్రలేస్తాం ఎలక్షన్ రోజు. ఓటేను బయట వచ్చాడు, అందరూ ముచ్చుటారు. మీరు కూడా ఖచ్చితంగా 6కి వేస్తారు. ఆ రోజు 6కి లేసాం, మామూలుగా ఆ రోజుకి 6కి లేసాం. ఓకే, ఎలక్షన్ చేయాలి కదా అనేసి లేచి బయటకు వస్తే మా ఇంటి పక్కన స్కూల్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ జనం బ్రష్ పెట్టుకుని పడుకొని ఓట్లు వేయడానికి ఫస్ట్ టైం చూసాను లైఫ్లో, నా 40 years కెరియర్లో. అంటే నాకు ఓటు 20 ఏళ్ళ చుట్టింది, 20 ఏళ్ళ చుట్టింది. 20 ఏళ్ళలో ఒక 5-6 ఎలక్షన్లు చూసుకుంటా. 6 గంటలకి జనం బూతులు బయట బ్రష్ పెట్టుకుని పడుకోవాలంటే మార్పు పోలింగ్ స్టార్ట్ కాకముందు జనం వచ్చారంటే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జనం ఎంత విసిగిపోయారో అని తెలుసుకుని ఆ రోజు కౌంటింగ్ తర్వాత కదా మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కదా తెలిసింది. జనం బ్రష్ చేసుకున్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసేకి వచ్చారని మీరు ఎలా అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నచ్చి ఓటేసేకి వచ్చారేమో అనుకోండొచ్చు కదా. వేసిన ప్రతి ఒక్కరితో సగం మంది నేను మాట్లాడాను కదా. ఓకే, ఎవరికి వేశారు? మీరు బ్రష్ చేశారు అప్పుడు? నేను బ్రష్ చేసుకుని రెడీ మంచి వైట్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాను సార్. ఓకే, కాబట్టి ఆ రోజు తెలుసు. నేను ఛాలెంజ్ కూడా చేశా. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రకటిస్తే వైజాగ్లో చేస్తానంటే నా సొంత డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పా. జగన్ స్వాగత పోస్టర్లు. అంత ధీమాతో ఉన్నాం. ఎందుకంటే జగన్ రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు పోయాడో చంద్రబాబును కలవడానికి, ఆ రోజు అవుట్ జగన్, అయిపోయింది కొలాప్స్. మీ స్వగ్రహం ఏదండి అసలు? సార్ నేను పుట్టి పెరిగింది తిరుపతి. ఓకే, ఫాదర్ తాత వచ్చి మిలిటరీ ఆర్మీ. ఫాదర్ 45 years బ్యాక్ తిరుపతికి వచ్చారు. ఇక్కడే తిరుపతిలో తిరుమలలో హోటల్ పెట్టారు 40 years బ్యాక్. ఓకే, తిరుమలలో హోటల్ పెట్టారు. ఇంకా మదర్ అక్కడ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం, మేము ఇక్కడ తిరుపతిలో పుట్టడం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగా. ఇక్కడ మదర్ ఇక్కడే చేసుకున్నారా? మదర్ ఇక్కడే సార్. లవ్ మ్యారేజ్ అంతే. ఓకే, సేమ్ క్యాస్ట్ కాబట్టి లవ్ పెద్దలు ఒప్పుకోయారు, అయిపోయింది అప్పట్లో పెళ్లి. 80లో మ్యారేజ్ అయింది, 81లో 82లో ఇంక ఇక్కడే పుట్టాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. సో అక్కడి నుంచి కంటిన్యూ తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడే రాజకీయాల ఇంట్రెస్ట్ పుట్టి కిరణ్ రాయల్ గా మారిపోయారు. అడుగుతున్నా, కిరణ్ రాయల్ అసలు రాయలే కాదు, మహారాష్ట్ర నుంచి తిరుపతికి వలస వచ్చిన సేట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత బలిజ కులసులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఈ ట్యాగ్ లైన్ అనే దాంతో కులాన్ని మార్చుకున్న వ్యక్తి కిరణ్ రాయల్ అనేది అంటున్నారు. ఈ డిస్కషన్ ఇప్పుడు కాదు, 3 ఏళ్ళుగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు
తిరుపతిలో కాపులు డామినేట్ ఉన్నారు. కిరణ్ రాయల్ ఎమ్మెల్యే రేస్లో ఉన్నాడు. కిరణ్ రాయల్ సీట్ వస్తే కరుణాకర్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ప్రయత్నంలో కొంతమంది ఆడిన గేమ్లో భాగమే. నేను ఓపెన్గా చెప్పాను ఆ విషయానికి. రాయల్ అని కాకుండా వేరే క్యాస్ట్ అయినా సరే నేను గెలుస్తా, కరుణాకర్ రెడ్డి ఓడిపోతాడు తిరుపతిలో. ఎవరైనా సరే, కులం ప్రాధాన్యత కాదు. అంత బలవంతులా మీరు? అంటే సార్ ఒకటి జనం బలవంతులు ఉన్నారు, ఓడించాలని జనం బలంగా ఉన్నారు. సరే, ఇప్పుడు రాయలకని సర్టిఫికేట్ అంటే ఇస్తారో చెప్పండి, తెచ్చుకుంటాం. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సర్టిఫికేట్ ఇస్తారు. కాపులు సర్టిఫికేట్ ఇస్తారు. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చినారు, స్కూల్లో ఇచ్చినారు, చదువు స్కూల్లోనే. మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు కులం మంట పెట్టుకుని మాట్లాడేటప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరము నాకు లేదు. ఎందుకంటే 96లో రాజకీయాల కులాలు తెలియవు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు రాయలు తెలియదు ఎవరికి. అప్పుడే ఉన్న 10 మంది కలిసి మన కులాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి రాయలను పెట్టుకున్న వ్యక్తి మనము. ఇప్పుడు ఆ రాయలను వాడుకొని చాలామంది రాజకీయాలకు వచ్చారు. మేము రాజకీయాలకు వాడాల కులాన్ని కాపాడదాం రాయలను పెట్టుకున్నా. రాయలను పెట్టుకుని రాజకీయాలు చేస్తాం ఈరోజు. కాబట్టి మేమే గొప్పలు. కాబట్టి దాని గురించి డిస్కషన్ లేదు, నో కామెంట్స్. పట్టించుకో నేను చాలా కామెంట్స్ కదా అసలు మీరు మీ యొక్క డిబేట్లు చూసి. కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్ల దగ్గర పాన్ బీడాలు అమ్ముకునేవాడు, ఈ రోజు అడ్డదారులు ఎదిగిపోయాడు, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు అని కామెంట్ కూడా చేస్తుంటారు కదా. మోడీ గారు ఏం చేశారు సార్? టీ అమ్మేవారు. ఇప్పుడు అంటే ఆయన మాకు పాన్ బీడా ఉన్నింది, మాకు షాప్ ఉన్నింది, మా ఫాదర్కు ఉన్నింది, మా కొండపైన షాపులు ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. ఏం పాన్ బీడా అమ్మే పాలిటిక్స్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. మోడీ గారు ఏం చేస్తున్నారు ఈరోజు? దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. నా 3 సార్లు. అంటే ఎప్పటికైనా కిరణ్ రాయల్ గారు ఎప్పటికైనా అసెంబ్లీ తొక్కేయడమే, మొహమాటం లేదు. గుద్దుకెళ్ళిపోతాం ఖచ్చితంగా. అంతేనా? అసెంబ్లీని తొక్కి అంత శక్తి సామర్థ్యం అంటే ఇట్ మీన్ వనరులు అవన్నీ సమకూర్చుకున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మొన్న ఎందుకు చూసుకోలేదు 2024లో? మొన్న పరిస్థితి వేరు సార్. మొన్న పరిస్థితులు వేరు. వైసీపీలో ఉన్నంత వరకు టీడీపీని, జనసేనని తిట్టిన శ్రీనివాసులు గారు, వ్యతిరేకంగా పనిచేసిన శ్రీనివాసులు గారు ఎన్నికల ముందు చిత్తూరులో టికెట్ లేదనేసి జనసేనలోకి వస్తే అప్పటి వరకు కూడా అధికార పక్షంపై నోరు బరేసుకొని కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడ్డ కిరణ్ రాయల్ను కాదని ఆరణి శ్రీనివాసుల్ని తెర మీదకి తెచ్చారు. ఇక భవిష్యత్తులో ఏం చూస్తారంటారు? ఒకటి సార్, ఇక్కడ డబ్బు పనిచేసిందా, కిరణ్ రాయల్ యొక్క పవర్ పనిచేసిందా? జగన్మోహన్ వ్యతిరేకత పనిచేసి జగన్ని ఓడించాలి, ఆర్థిక బలము కావాలి. తిరుపతిలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ సీటు, జనసేన సీటు కొట్లాడుక సమయంలో ఆరణి శ్రీనివాసులు గారికి చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాలు కొంచెం బాగున్నాయి. ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు చేశాడు ఇక్కడ ఆయన. కాబట్టి ఆయన ఇక్కడ తిరుపతికి రావడానికి కారణం కూడా మీకు షాకింగ్ చెప్పిన, ఆయన జనసేన పార్టీ తీసుకెళ్ళింది నేనే. ఎవరిని? ఆరణి శ్రీనివాసుల్ని తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోలేము సార్. రాజకీయాలు ఏమవుతుందంటే ఎవరికైనా ఈగో ఒకటి ఉంటుంది, సెల్ఫ్ డ్యామేజ్ ఉంటుంది, భయపడతారు కొన్ని రాజకీయాల్లో. ఇతని వల్ల మనకి ఇబ్బంది ఏమవుతుంది, ఏమో అనేది ఎంతవరమైనా పోతుంది. ఏమో అని ఎంత, ఇప్పుడు నాగరాజు గారితో ఇంటర్వ్యూ చేస్తాను, ఏమో అడుగుతాడు, ఏమో ఏడుకోబోతుంది, ఇంతే అడుగుతాడు అంటే ఏం కాదు. కిరణ్ రాయల్తో ఏమో ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచన ఆయనకు ఉందేమో నాకైతే లేదు. ఎందుకంటే ఆయన నా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, జనసేన పార్టీలో చేరాలన్నప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్ళి, నేను లోపల కూడా పోకుండా బయట కార్లో కూర్చొని ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పంపించి ఆయన కండు వేసుకొని బయట వచ్చాక మీడియాకి నేనే ఇచ్చా. వైసీపీ ఆయన పంపించారు లోపలికి చెప్తానండి. అపాయింట్మెంట్ పెట్టాము ఆల్రెడీ అక్కడ. అపాయింట్మెంట్ పెట్టి మీరు లేకోకుండా ఆయనకు ఒకటే అంటే అప్పటికే చెప్పాం. ఆర్ఎన్ శ్రీనివాస్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి జనసేన పార్టీలో ఒక వైసీపీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే వస్తున్నాడు కదా, ఆ గర్వకారణం మనకు ఉండిపోతుంది అనేసి ఆయన. మీరు వెళ్ళాలి కదా లోపలికి. ఆల్రెడీ 4 అపాయింట్మెంట్ కలవలేదా? 4 అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు 4 ఇచ్చారు. నేను పోవడం ముఖ్యం కాదు, ఆయన పార్టీలో చేరడం ముఖ్యం నాకు. మీరు చెప్పితేనే పార్టీలోకి తీసుకున్న విషయంలో కిరణ్ రాయల్ ప్రాముఖ్యత ఉంటుంది. మరి కిరణ్ రాయల్కి ఎంట్రీ లేకపోతే ఎట్లా? అలా అర్థం కాదు సార్. ఎంట్రీ వేరు, సబ్జెక్ట్ వేరు. అక్కడ ఏమి ఆయన జాయిన్ అవ్వాలి, మేము ఎక్కడో ఉన్నాము, మీరు వెళ్ళిపోండి, మీరు జాయిన్ అయిపోండి అని చెప్పా. నేను కార్లో వచ్చేసరికి లోపల అంటే చెప్పిండొచ్చు కదా, హైదరాబాద్కి ఎందుకు పోయారు? లేదు, అక్కడ యాక్చువల్లీ అక్కడే కూర్చో మాట్లాడాను. ఎందుకంటే ఆరణి శ్రీనివాసులు గారు హైదరాబాద్ ఇక్కడి నుంచి నేను ఆయన కలిసే వెళ్ళాము. వాళ్ళ కొడుకులంతా కూర్చొని మాట్లాడి తిరుపతి సీట్ డిస్కషన్ జరగలేదు. గుర్తుపెట్టుకునే విషయం, మెయిన్ పాయింట్ అందరికీ తెలియని విషయం అంటే ఆయన పార్టీలో చేరుతున్నా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బేషరతుగా ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి బేషరతుగా పార్టీలో చేరుతున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయన బేషరతుగా చేరుతున్నారు. నాతో కూడా చెప్పి నాకు సీట్ ఏమొద్దు, నేను పార్టీలో చేరాలి, జనసేనలో సేవ చేయాలి, జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టాడు అని ఒక ఆలోచనతో చేరాడు. అదృష్టం బాగుంది. తిరుపతి రాజకీయాలు బాగలేని పరిస్థితులు తెలియదు కానీ ఆయన సీట్ రావడం, ఆయన భారీ మెజార్టీతో 65,000 మెజార్టీతో గెలవడం, అందరూ పనిచేసాం. మొదట్లో వ్యతిరేకించిన వాస్తవమే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అందరిని పిలిచి మాట్లాడారు. మనం జగన్మోహన్ రెడ్డి, మనం ఎవరు స్వార్థం ఇప్పుడు వద్దు, నా స్వార్థం నేను చూసుకోవట్లేదు, జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో లేకుండా చేయాలన్నప్పుడు
కొన్ని ప్రయత్నాలు చేయాలి. అందులో భాగమే తిరుపతి మనం గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి హామీ ఇచ్చాం. బీఫామ్ మా చేతికి ఇచ్చారు, పిలిపించి బీఫామ్ పిఠాపురంలో పిలిపించి మా చేతికి ఇచ్చారు. ఆరణి శ్రీనివాసుని గెలిపించుకోరావాలన్నారు. ఆయన చెప్పిన మెజార్టీ డబల్ ఇంట్లో గెలిపించుకోమినాం మేము. ఎంత చెప్పారు ఆయన మెజార్టీ? ఆయన 34,000తో గెలిపించుకున్నాడు అన్నారు. 65,000తో గెలిపించుకోమినాం ఆయన్ని. ఇదంతా మీ కృషి లేకపోతే వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత అంటారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీద జనంకున్న నమ్మకం, ఓకే, జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ పనిచేసింది. ఒక వ్యక్తి గురించి బలం చేస్తున్నప్పుడు పవనాలు అటువైపు వీస్తాయి, మళ్ళా వాళ్ళ మీద అభిమానం ఇది వ్యతిరేకత కాదు, రెండు కాదు ఒకటే ఉంటుంది అనమాట. ఏదో ఒకటి జగన్ మీద వ్యతిరేకత 90%. ఓకే, ఇది మాత్రం వస్తుంది. ఓకే, ఈ రాష్ట్రంలో అతని పరిపాలన ఇస్తే 151 ఎమ్మెల్యేలు ఇస్తే అతను చేసిన పరిపాలన వల్ల ప్రజలు ఇంక ఉద్రా బాబు అని చెప్పి ఆల్టర్నేట్ ఉన్న పార్టీలు మావే. భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎక్కువ వ్యతిరేకత ఉండిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ వ్యతిరేకత ఉండిందా తిరుపతిలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 60% ఉంటే 40% భూమన కుటుంబం మీద ఉంది. వాళ్ళు ఈ టీడీఆర్ బాండ్ విషయంలో తిరుపతిలో రోడ్లని ఇవన్నీ ఒకటి డెవలప్మెంట్ చూపించడం వేరు, తాత్కాలికం వేరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేయడం వేరు. ఇష్టం లేదు చేయకూడదు. ఇప్పుడు నేను మా ఇల్లుకు 2 అడుగులు కొట్టుకుంటూ అడిగి కొట్టుకోవడం వేరు, దౌర్జంగా రాత్రి కొట్టడం వేరు. అవన్నీ చాలా జరిగాయి తిరుపతిలో. ఆధిపత్య పోరు మొత్తం భూమన కుటుంబం తండ్రి కొడుకుల మధ్యలోనే తిరుపతి ఉండిపోయింది పూర్తిగా. అధికారులు కానివ్వండి, కింద స్థాయి నాయకులు కానీ, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళు మేమే, మా తర్వాత ఎవరు లేరు. మామూలుగా ఎవరో ఒకరు ఉంటారు రాజకీయాలు. ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే తనయుడో తమ్ముడో అధికారో ఐఏఎస్ అధికారులు రకరకాలు ఉంటారు. ఫీల్డ్ ట్రైన్ సైక్లింగ్ అక్కడ ఇద్దరే నానా కొడుకే, ఇంకెవరు ఉండకూడదు. అది ఎవరు లేరు. మేయరు ఎందుకు మేయరు? కుర్చీ కూర్చుంది. డిప్యూటీ మేయర్ ఇద్దరు కుర్చీ కూర్చున్నారు. పవర్స్ లేనప్పుడు ఏముంది? కాబట్టి ప్రజలు అవన్నీ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకత ఉందో వీళ్ళకి అంతే ఉంది తిరుపతిలో. కాబట్టి ఓటమి పాలయ్యారు ఖచ్చితంగా. అయితే కిరణ్ రాయల్ గారు ముందు నుంచి కూడా నియోజకవర్గించారు, టికెట్ కోసం భారీ స్థాయిలోనే ఒక పోరాటమే చేశారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇది, కిరణ్ ఇంత కష్టపడ్డాడు టికెట్? అందుకే చెప్తున్నాను అంటే మీరు మీరు అన్నారు నాకు టికెట్ ఇచ్చినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీద నేను గెలుస్తా అంటే అన్నారు అనమాట. అంటే మీరు ఆర్థికంగా చూస్తే ఆర్ఎన్ శ్రీనివాసులతో పోల్చుకుంటే ఒక పావుల భాగం కూడా ఉండరు నాకు తెలియదు. మరి మీరు చిన్న చూపు చెప్తున్నా ఆర్థిక వనరుల్లో ఇక్కడ కిరణ్ రాయల్ ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నప్పుడు గెలుపు కావాలి. ఇక్కడ నోటు బలంతో గెలుస్తాడా, నోటి బలంతో గెలుస్తాడా అనేది కాదు మనకి ఇక్కడ కావాల్సింది. గెలుపు కావాలి. ఒక ఎమ్మెల్యే పెరిగితే వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తుంది కదా. కరెక్ట్. మరి ఇది అనుకున్నప్పుడు మరి మీరు గెలవరనుకోని ఆరణకి ఇచ్చారా, లేకపోతే గెలవలేడు డబ్బు లేదు ఆరణ అయితేనే గెలుస్తాడు అనుకొని ఇచ్చారా? దానికి ఒక లాజిక్ ఉంది సార్. తిరుపతి పరిస్థితి ఎలా ఉందంటే జనసేన టీడీపీ కూటమి రెండు ఉన్నాయి. టీడీపీకి ఎంత బలం ఉందో తిరుపతిలో జనసేన కూడా అంతే బలం ఉంది. ఆ విధంగా ఫైట్ చేసాం. ఫైనల్ చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఆర్థికంగా కూడా రాజకీయాల్లో ఉండాలి. మేము ఎంతసేపు ఫైట్ చేసాం, పోరాటాలు చేసాం, రీతన్ ఫైట్, కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పోయినాం. ఇవి ఏం చేయాలో రాజకీయాలు అన్నీ చేసేసాం. చివరిగా ఆశ ఉంటుంది ఎమ్మెల్యే కావాలని. అదృష్టం ఉండాలి కదా, అది మర్చిపోయాను నేను. ఓకే, అదృష్టం లేదు. ఆశ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అదృష్టం లేదు. అదృష్టం ముందర ఏది పనికిరాదంట. ఆ తర్వాత తెలిసింది, అది తెలుసుకుని లేట్ అయింది. ఇప్పుడు అదృష్టం ఎదుగుతున్నా, అదృష్టం దొరుకుతుంది అనేసి 2029 కలిసి వస్తుంది అనుకుంటున్నారా? మా నాయకుడు అనుకుంటే ఎంతసేపు మీకున్న నోటితులతో జిల్లాలో ఉన్న జన సైనికులతో ఎవరితో కూడా పెద్దగా సంబంధం లేవంటారు? నోటితులు కదా, వాస్తవాలు మాడతా అంతే. వాస్తవాలు మాడికి ఎప్పుడు నాకు దూరంగా ఉంటారు. ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ గారితో పెద్దగా మీకు టచ్ లేదు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో యుద్ధమే, ఇంకా ప్రతి ఒక్కరితో అలాగే ఉంటుంది కదా. అంటే ఒకటి సార్, ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నాకు యుద్ధం ఏం లేదు, క్రియేట్ చేశారు అంతే. యుద్ధం లాగే సార్, యుద్ధం ఏమి లేదు. ఆయనకి నాకు సంబంధం లేదు. ఆయన పని ఆయన చూసుకుని నా పని నేను చూసుకుంటాను. ఆయన మా ఎమ్మెల్యే, నేను గౌరవించాలి. నేను బ్యానర్ వేసి ఆయన ఫోటో పెద్దది పెట్టాలి ఎమ్మెల్యే. నేను ఆయన బర్త్డే వేసి నేను పాల్గొనాలి ఎమ్మెల్యే. ఆయన ప్రతి చోట ఉంటాడు కాబట్టి నేను గౌరవిస్తాను ఎమ్మెల్యేగా. యుద్ధం చుట్టుపక్కల వరకు కొంతమంది చేరి ఏం చేస్తారంటే రాజకీయంగా వైసీపీ నుంచి కొంతమంది జనసేన చేరిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు యుద్ధం ఉంది. ఎవరైతే ఆయన దగ్గర చేరిన బ్యాచ్ ఉన్నారో, వైసీపీలో చూసిన కొత్త ఫీల్డ్ ఉంటారు కదా, వైసీపీలో పదవులు అనుభవించి, డబ్బు అనుభవించి, వైసీపీలో సంపాదించి, వైసీపీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గర చేరారో వాళ్ళకి నాకు యుద్ధం. ఆయన కూడా ఆ స్కూల్ నుంచి వచ్చాడు కదా. అదే సార్ చెప్తాను కదా, ఆ స్కూల్లో వాళ్ళకి ఈ మాస్టర్ సెట్ కావట్లే. ఓకే, కాబట్టి వాళ్ళకి నాకు యుద్ధం. కాబట్టి ఎమ్మెల్యే గారికి నాకు ఏం లేదు. నేను ఎన్నో కూడా ఎమ్మెల్యే గారు కలిశారు, షేక్ ఇస్తా, బాగున్నట్ట ఎయిర్పోర్ట్లో కలిసి పక్కన కూర్చుంటాం, కలిసి కాఫీ తాగుతాం, మీటింగ్ పోతే కలిసి కూర్చుంటాం, చైర్లు వేస్తే పక్కన కూర్చుంటాం. ఏమి లేదు. కౌగిలించుకోవడము, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించడం చాలా తేడా ఉంటుంది అనమాట. ధృతరాష్ట్రుడి కవులు కూడా తెలుసు కదా మీకు సార్. ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరు. మీరు శత్రువులా మిత్రులా? మిత్రులు మేము పక్క మిత్రులు. మనసాక్షిగా చెప్తున్నారా? నిజంగా మిత్రులు సార్. శత్రువులు ఉంటే ఈ రోజు తిరుపతిలో పరిస్థితి వేరే విధంగా. మిత్రులమే. మరి ఇదే ప్రాధాన్యత ఈ రోజు జనసేనలో మీకుందా?
ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం చేసిన కిరణ్ రాయలకి ఎమ్మెల్యే టికెట్ ఎలాగో ఇవ్వలేదు. ఒక కార్పొరేషన్ కూడా టీటీడీ బోర్డు మెంబర్ అయినా ఇస్తారా అంటే టీటీడీ బోర్డు మెంబర్ కూడా లేదు, కనీసం కార్పొరేషన్ లేదు, ఏదీ లేదు. ఇంకా ఏం ప్రాధాన్యత ఉన్నట్టుగా? జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నాం కదా చాలు నాకు, జనసైనికుడుగా ఇప్పటికైతే. అది మీ కడుపు నిండుతుంది, మీ చుట్టూ ఉన్న పరివారం కడుపు ఎప్పుడు నిండుతుంది? ఖచ్చితంగా నిండుతుంది సార్. 10 ఏళ్ళ పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ గారు, 10 ఏళ్ళు పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అవమానం ఏం కాదు కదా మాకు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూసారా, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లా చుట్టుపక్కల చూసారా? వస్తా వెయిట్ చేయాలి సార్, ఏం కాదు, ఓపిక గేలి. ఇప్పుడు ఆయనకైనా అవమానం మాకు కాదు కదా. ఇప్పుడు నాకు అవమానం భావించి ఏం పదవి అంటే వేరే పదవి ఇచ్చు. ఆయన ఆలోచనలు ఏమో ఉంది, పదవులు ఉన్నాయి దాదాపు 90% కార్పొరేషన్. ఏమో ఢిల్లీకి పోతానేమో. ఢిల్లీలో ఏం చేస్తారు? మా దగ్గర బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఢిల్లీకి పోతాం. ఎన్ని లేవు సార్, ఎన్ని చైర్మన్లు, ఎన్ని డైరెక్టర్లు ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాజకీయం చేయొచ్చు, కూర్చొని రాజకీయం చేసుడు ఏడం చేయొచ్చు. ఢిల్లీలో చేయొచ్చు, గల్లీలో చేయొచ్చు, బ్రాండ్ నోరుంటే. కాబట్టి మా వెనకాల మా బాస్ బ్రాండ్ ఉంది, ఢిల్లీ పోయి చేస్తాం అవసరమైతే. బ్రాండ్ వేరేది అది. కాబట్టి ఢిల్లీ నుంచి చేయొచ్చు. ఎన్నో పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఢిల్లీ మీద లేదు, మీ దృష్టి ఢిల్లీ మీద ఉంది. అలాని కాదు సార్, పదవులని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరిని ఆడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఆడ వాడుకోవాలి. నాకు ఒకటే కోరిక, మనకిచ్చే పదవి పార్టీకి మనల్ని నమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒకరే స్వార్థంగా పదవి తీసుకొని మనం చేయకుండా ఇంకోటికి దాన్ని చూపి పదవిని పెట్టుకొని ఆ పదవిదారు ఏమీ చేయకుండా ఎవరికి మనము చేసుకోకుండా ఇన్సెక్యూర్ ఫీల్ కాకుండా ఒక పదవి వస్తే మనస్ఫూర్తిగా 10 మంది సహాయం చేసి పార్టీకి ఒక 100 మందికి ఉపయోగపడే పదవి కావాలని కోరుకుంటున్నా. అది పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ వెయిట్ చేసి తీసుకుంటాను. ఎందుకు తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న మీకు పసుపులేటి హరిప్రసాద్ గారికి ఎందుకు గ్యాప్ ఏంటి అసలుకి? ఏం లేదు సార్, అంటే రాజకీయ ఆధిపత్య పోరు కామన్గా ఉంటుంది. ఆయన జిల్లా అధ్యక్షుడు సార్. ఒకే సామెత అంటారు కదా, ఒకే కప్పులో 2 స్పూన్లో 2 కత్తులు ఉంటారు, ఒకే ఊరలో 2 కత్తులు. పాయింట్ ఇక్కడ ఏమంటే ఇద్దరం తిరుపతిలో ఉన్నప్పుడు సమస్య అయిపోయింది. ఆయన చిత్తూరు, నేను తిరుపతిలో ఉంటే అది వేరు. ఇద్దరం తిరుపతి మీదే కన్నేసాం. ఆయన తిరుపతిలో ఉంటాడు, నేను తిరుపతిలో ఉంటా. నేను తిరుపతిలో పుట్టి పెరిగా. నేను పాకిస్తాన్లో పుట్టి పెరిగాడా? ఆయన రాయచోట్లో ఉన్నాడు. 2009 తిరుపతికి వచ్చాడు. ఆయన ప్రజారాజ్య పార్టీ ఇప్పుడు ఇచ్చాడు. నేను తిరుపతిలో పుట్టి పెరిగా కాబట్టి నాకేమంటే కొంచెం ఈడుండాలి, మనం నిలబడాలి, ఏడు చేయాలి, మనకు అవకాశం ఉంది, పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఎదగాలి, మనం ఎదగాలి, పార్టీ ఎదగాలి, 2 చేయాలనుకున్నాం. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా కాన్సన్ట్రేషన్ మోర్ దెన్ తిరుపతి చేశాడు. జిల్లా కన్నా తిరుపతి ఎక్కువ చేశాడు. కాబట్టి ఏమైంది, అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. నాకు ఆయనకి ఏం లేదు. ఇప్పుడు చెప్పాం కదా, కౌగులించుకుంటా, కూర్చోబెట్టుకుంటా, కలిసి టీ తాగుతాం. మా ఇంటికి వస్తాడైనా నేను ఆయన ఇంటికి వెళ్తా. మా ఫ్యామిలీ ఫంక్షన్ ఆయన వస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ నేను పోతా. ఇంకేం కావాలి జనాలకి? చిత్తూరుకి చెందిన ఆర్ఎన్ శ్రీనివాస్ కాదు, జంగాల్పల్లి జేఎంసీ జంగాల్పల్లి శ్రీనివాస్ చిత్తూరు వాసి, చిత్తూరు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయనే ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మీ పార్టీ కండుకుంటే ఎమ్మెల్యేగా టికెట్స్ ఆయన కోసం పనిచేసిన మీరు. ఎప్పుడో రాయచోట్లో ఉన్న హరిప్రసాద్ గారు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక డాక్టర్ ఆయనతో ఎందుకు మీకు ఈయనతో సఖ్యతగా ఉన్నారు, పక్కనే కూర్చుంటాం, కౌగిలించుకుంటాం, హక్ చేసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం అని కూడా చెప్పలేదు. ఏమే ఇన్ని చెప్పిన హరిప్రసాద్ గారి పట్ల ఎందుకు ఆధారం లేదు? ఏం లేదు, మా ఇద్దరికి మనం చెప్తాం కదా, ఆయన సీట్ తెచ్చుకుంటే ఆయనకి చేసుంటాం. ఓకే, సీట్ ఎవరు తెచ్చుకున్నా చేస్తా అని చెప్పాను నేను. సీట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళ అదృష్టం. ఈసారి కిరణ్ రాయ్లో హరిప్రసాద్, నాగరాజు గారు ఇంకోరు కాదు, తిరుపతి చెప్తారులేండి. ఏమో సార్, రాజకీయాలు రేపు మీకు సీట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. వద్దులేండి, నాకు అంత ఓపిక లేదు, అంత శక్తి లేదు. ఏమో సార్, ఈ మధ్య జర్నలిస్ట్గా ఉంటే చాలా. ఈ మధ్య జర్నలిస్ట్ అసెంబ్లీకి చాలా మంది వచ్చారు. ఈ మధ్య నాకు ఇంట్రెస్ట్ లేదండి. కాబట్టి మంచి జర్నలిస్ట్గా నేను ఇంకొక 5 ఏళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక 5 ఏళ్ళకి 5 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వస్తారు. అయితే ఇంట్రెస్ట్ లేదు. చిన్న నా భార్య ఎట్లా ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, ఇంటికాడ ఒక చిన్న మెడికల్ స్టోర్ పెట్టుకోవాలనుకున్నారు. ఒక ఆయుర్వేద మెడికల్ షాప్ పెట్టుకొని, రాజకీయ నాయకులు తయారు చేస్తారు. మీరు రాజకీయ నాయకులతో తయారు చేసేది ఇంటర్వ్యూ చేసేవాడిని. ఒక చిన్న మెడికల్ స్టోర్ పెట్టుకొని శేష జీవితాన్ని అలా గడిపేయాలనుకుంటున్నా. తిరిగింది చాలు, చేసింది చాలు, ఇంకా హ్యాపీగా ఏదో. కాబట్టి తిరుపతిలో ఎవరు సీటు తెచ్చుకున్నా వాళ్ళు మేము పనిచేసే వాళ్ళమే. హరిప్రసాద్ గారికి నాకు ఏం లేదు. చెప్ప కదా, సెకండ్ క్యాడర్ లీడర్లు ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కిరణ్ ఇలా అన్నాడని, కిరణ్ నీ ఫోటో వేయలేదను, కిరణ్ దగ్గర పట్టను. ఇవి రాజకీయాలు ఏమవుతుంటే సార్, ఇన్సెక్యూర్ ఫీల్ చాలా ఇబ్బంది పడుతుంది అందరికీ. ఆ ఇన్సెక్యూర్ ఫీల్ లేకపోతే ఈరోజు భారతదేశ రాజకీయాలు ఉండవు. కాబట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్లే నాకు ఆయన గ్యాప్ అని, కానీ మా ఇద్దరికి ఏమీ లేదు. అంత హ్యాపీగానే ఉన్నారు. మా కలిసి మాట్లాడతాం, కలిసి తిరుగుతాం, పార్టీ జెండా అయితే ఒకే బైక్లు తిరుగుతాం, ఒకే జెండా తిరుగుతాం, ఏమీ లేవు సార్. కేవలం వెనకాల కల్పిత పాత్రలు చేరి సినిమాలు ముందేస్తారు కదా, కల్పిత పాత్రలతో తీసిన సినిమాని. అమ్మ రాజకీయాలు కూడా చెప్పాలి, కల్పిత పాత్రలు చాలా మంది ఉంటారు అనేసి. అలాంటి వ్యక్తులు కల్పిత పాత్రలు కొంతమంది ఉంటారు కాబట్టి జనాలు తెలుస్తారు. కరుణాకర్ రెడ్డి గారికి మీకు బాగా ఉండేదా రిలేషన్? యాక్చువల్లీ చిన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మా నాన్న ఫ్రెండ్స్. మా నాన్న కరుణాకర్ రెడ్డి ఫ్రెండ్స్. మీరు అభినయ్ గారు ఫ్రెండ్స్? అభినయ్ జూనియర్ నాకన్నా.
ఓకే. మేము జిమ్కి వెళ్ళేటప్పుడు అభినయ్ మా జిమ్కి వచ్చేవాడు, చాలా చిన్న పిల్లోడు. మీరు జిమ్ పెట్టారా? జిమ్కి వెళ్ళేవాను అప్పట్లో, ఇప్పుడు ఇలా ఉన్నాం అనుకోండి. వచ్చేవాడంటే మీ జిమ్ అంటే మా జిమ్ అంటే చెప్పినా కదా నేను, తిరుపతిలో ఏమైనా మా అనుకుంటా నేను. ఓకే ఓకే. మాది మాతోనే కోలుస్తాం. ఓకే. ఆ మా జిమ్కి వచ్చినప్పుడు అభినయ్ చిన్న పిల్లోడు వచ్చేవాడు, అలా పరిచయం నాకు. అతను నాన్న ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ మేయర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, బంధు సీఎం అయ్యాడు కాబట్టి పవర్లో కూర్చొని పవర్ చూపించాడు. అంతేగాని వ్యక్తిగతంగా నేను వాళ్ళని చాలాసార్లు విమర్శించా, మాట్లాడినప్పుడు మాట్లాడినా. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ నాకు ఒకటే అండి ఒక వీక్నెస్ ఉంది. పవన్ కళ్యాణ్ కానీ భారతదేశంలో ఎవరు తిట్టా, నాట్ ఓన్లీ తిరుపతి చిత్తూరు జిల్లా, భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ ఎవరు కామెంట్ చేసినా ఫస్ట్ రోడ్డుపై కూర్చే వ్యక్తి నేను ఒక్కడే. నేను ఒప్పుకోను ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పా, సారెడ్డి గారు ఎందుకు రా నోటితో ఎందుకు అందరూ తిరుగుతూ ఉన్నాడు. ఏమో సార్ నాకు మిమ్మల్ని తిట్టిన వెంటనే వాళ్ళు తిట్టకపోతాను, నిద్ర రాస్తానన్న, నాకు నిద్ర రాదేమో సార్ అన్న. కాబట్టి రాజాసింగ్ ఉన్నాడు, ఒకసారి అన్నాడు రాజాసింగ్ తీసుకో రోడ్లో కాల్చేసిన బీజేపీలు. హైదరాబాద్లో ఉంటాడు రాజాసింగ్. కాల్చారా మనిషిని కాల్చారా? మనిషి లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. రాజాసింగ్ తీసుకెళ్ళి కాల్చేసి రాజాసింగ్ దిష్టిబొమ్మని చెప్పిన, రాజాసింగ్ దిష్టిబొమ్మని కాల్చా, రికార్డులో దిష్టిబొమ్మని కాల్చా. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడాడు అనేసి. ఇప్పుడు 2017లో ఇలా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో ఉడికిపోతుంది. కాబట్టి అలా ఒక రియాక్ట్ అయిపోతా. అది నేను 2-3 సార్లు ఈ మధ్య తగ్గా. అంటే ఈ మధ్య కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చి రాజకీయ నాయకులకి ఆ లక్షణం ఉండకూడదు, మారాలి అని చెప్పి నాకు కొంచెం మార్చుకుంటున్నాను. రాజకీయంగా మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీకు శత్రుత్వం అంతే? శత్రుత్వం ఉంది, వ్యక్తిగతంగా కూడా ఏమి లేవు సార్. వ్యక్తిగతంగా కూడా ఆయనకి నాకు వ్యాపారాలు లేవు, ఓకే. ఆయనకి నాకు లావాదేవీలు లేవు, ఆయనకి నాకు రోడ్ కాంట్రాక్టులు లేవు, ఆయనకి నాకు టీడీఆర్ బాండ్ స్కాములు లేవు, ఏమీ లేవు. రాజకీయంగా ఆయన పని అయితే మా పని ఒకటి అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకుంటుంటే మీరు అరెస్ట్ అయ్యారు, దాని నుంచి బయటపడడానికి భూమన కరుణాకర్ రెడ్డి పంచం చేరి ఆయన సాయం చేస్తే బయటపడ్డారంటారు. రకరకాల చెప్తారు సార్ రాజకీయాలు ఉన్నప్పుడు. టికెట్లు అమ్ముకోనంటే ఇప్పుడు ఒకటి తిరుమలలో మనం ఏముండే తిరుపతిలో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, ఒక 4 టికెట్లు కావాలి కిరణ్ దర్శనాన్ని పెట్టి అంటాడు. నేను ఎవరినో ఒక ఆలో వేలో పట్టుకొని పెట్టిస్తాను, వాడు దాన్ని ఏం చేస్తాను నాకు తెలియదు, వాడు ఏం చేస్తాను నాకు తెలియదు. అది అమ్ముకున్నారనుకుంటే రాంగ్ కదా. అటైతే తిరుపతిలో ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా టికెట్లు అమ్మినట్టు లెక్క అవుతుంది. ఆ విషయంలో మీరు కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు, జరగలేదు. అది ప్రచారం, అవన్నీ జరగలేదు, వెళ్ళలేదు. ఇప్పుడు రివ్యూలో మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా. నేను రాత్రి చూసాను మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారని ఇందాక చూస్తే వచ్చినారా కదా, జనసేన పార్టీలో చేరబోతున్నారు ప్రచారం అంతే. అర్ధరాత్రి ప్రభాస్ గోడ దూకి మనోజ్ ఇంటికి వచ్చాడని పెట్టినాడు టీవీలో. గోడ దూకి వస్తాడు మనోజ్, ఎందుకు వస్తాడు? రాదు సార్. జనాలు రకరకాలు చెప్పుకుంటారు. కరుణాకర్ అటువంటి సిచ్యువేషన్ నాకు రాలేదు, అటువంటి సిచ్యువేషన్లో కరుణాకర్ ఇంటికి పోలేదు. కేవలం నా స్పీడ్ తిరుపతిలో కరుణాకర్ రెడ్డిగా వైసీపీలో అధికారంలో ఉండి వాళ్ళు అందరూ నొక్కేశారు, నన్ను కొంచెం తొక్కలాగా. ఎందుకంటే నాకు వ్యాపారాలు లేవు. బలంగా ఉన్నారులే మీరు? బలంగానే ఉన్నాను సార్, వ్యాపారాలు లేవు. జిమ్కి పోతారు కదా, ఎందుకు ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు ఉంది మీకు? ఇంతకు ముందు సార్, ఇప్పుడు అదే చెప్పేది కదా, ఇంతకు ముందు. ఇప్పుడు నుంటే ఇంక నేను అప్పుడు 6 ప్యాక్, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు నుంటే ఇంక సినిమాలు తీసేవాళ్ళం మనం కూడా, 2 సినిమాలు మంచిగా. అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు భయపడాలి, కరుణాకర్ రెడ్డికో ఇంకొకరికో. ఉద్యోగాలు చేసేవాళ్ళు భయపడాలి, హోటల్ వ్యాపారం కాంట్రాక్ట్ చేసేవాళ్ళు భయపడాలి. ఏమీ లేని ఎందుకు భయపడతారు సార్? ఏమీ లేకుండా టికెట్ ఎలా ఆశించారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, హవాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీ పంపిస్తా అన్నారు. అవునా? ఖచ్చితంగా పోతా ఒకరోజు అయితే చెప్పాక. మోడీ గారు చెప్పులు వేసుకొచ్చారా? పారాగాన్ హవాయి చెప్పులా? ఇప్పుడు కొంచెం మార్చా, అధికారం వచ్చింది కదా, హవాయి వేసుకుంటే బాగుంటుందని చెప్పి. మరి ఆయన అనేది హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తానని. మీరు హవాయి చెప్పులు కాదు కదా, లెదర్ చెప్పులు కదా. ఎలక్షన్ ముందు కూడా హవాయి చెప్పులు వేసుకున్నా, ఎలక్షన్ రిజల్ట్ గమనించలేదు. ఆ రోజు మీరు హవాయి చెప్పులు వేసుకున్న విషయాన్ని ఆయన గమనించలేదు కాబట్టి మీకు టికెట్ రాలేదు. లెదర్ చెప్పులు వేసుకున్నారు మీరు. ఆయన అనేది హవాయి చెప్పులు వేసుకున్నాను అసెంబ్లీకి అని, మీరు లెదర్ చెప్పులు వేసుకున్నారు కాబట్టి. ఏముంది హవాయి చెప్పులు వేసుకుని రేపు కూడా పోతా గవర్నమెంట్. చెప్పులే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మీరే అన్నారు కదా హవాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి పంపిస్తారు. చెప్పులే ఇంపార్టెంట్ వేసుకుని తిరిగితే ఎట్లా? ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాత్రం హవాయి చెప్పులు వేసుకుని వెళ్తా. అంతేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టు. నేను మా అదృష్టం కొద్దీ రేపు ఎమ్మెల్యే అయితే మాత్రం హవాయి చెప్పులు వేసుకొని నుంచి అలవాటు చేసుకోండి. చేసుకుంటే దానికి ఏముంది సార్, పెద్ద సమస్య ఏముంది? హవాయి చెప్పుల్లో చాలా రకాల బ్రాండ్లు వచ్చినాయి, రకరకాల బ్రాండ్లు. మీ నోటికి ఎంతో మంది బలైనారు. ఒక ఆడకూతురు మహిళా మంత్రి రోజా గారు కూడా బలైపోయారు కదా. అవునా? ఎంత ఎంత అసలు అండి రోజా గారు అంటే ఒక హీరోయిన్ అండి. ఆమె సినిమా హీరోయిన్, ఒక ఆర్టిస్ట్. చాలా సినిమాలు ఉన్నాయి కదా, చిరంజీవి గారితో ఉన్నారు. మీ నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ నాయకుడు వాళ్ళ అన్న చిరంజీవి గారితో కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఏం సినిమాలు అంటే మేము ఏం చెప్తామంటే, అంటే మీరు చిరంజీవి సినిమాలు చూడలేదని మాకు అర్థమవుతుంది. మీరు సినిమాలను గట్టిగా అంటే ఏం సినిమాలు ఆలోచించి ఇన్ని సినిమాలు తీసి సార్. ఆయన మంత్రి ఒప్పుకుంటా, మా జిల్లా మంత్రి. ఇంచుమించు మీ వయసు మీకన్నా ఒక 2-3 ఏళ్ళు పెద్దగా ఉంటారు. నాకన్నా చిన్నది అనుకోండి. ఇప్పుడు జనసేన పిల్లనాయాలు పిల్లగాళ్ళు అనింది మమ్మల్ని. ఇప్పుడు మేము పిల్లకాయలు అయితే ఇప్పుడు నన్నే పిల్లగాడు అనేది అవే కదేమా, నన్నే పిల్లగాడు అనిందంటే
కాబట్టి అవ్వ అని అక్క అనుకోవచ్చు కదా. లేదు సార్, బాగోదు. అక్క అయితే పిల్లకాయలు అంటారు కదా, అవ్వాని ఎందుకు అనుకోవాలి, అక్క అనుకోవచ్చు కదా. అక్క అంటే వరుసలు మారిపోతే అవ్వ అన్నాను. అక్కతో వరుసలు ఎలా మారుతాయండి? అంటే అక్క అంటే జనం చూసే వాళ్ళు అక్క ఏంది రోజా నీకు అక్క ఏంది అంటారు. ఆంటీ అన్న మరి ఇంకా నన్ను ఇంకా ఆంటీ అంటే బాగోదు అనేసి ఏదో నామకే వస్తే అవ్వ అన్న, అది బాగా సంచలనం అయిపోయింది రోజు అవ్వ అనేసి. మీరేమన్నా సంచలనమే? అట్ట కాదు సార్, అది టైం అంతే, ఏం చేయలేము అంతే. అవ్వ అంటే నాకు ఏమి గొడవలు మళ్ళీ మొదటికి రాలేదు. మళ్ళీ నాకు ఆస్తుల్లో ఎంత వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. కేవలం పవన్ కళ్యాణ్ చెప్పాం కదా, ఎవరు విమర్శించినా ఒప్పుకోని. అలాంటిది మా జిల్లా మంత్రి, నువ్వు వాళ్ళతో సినిమాలు చేసావు, జబర్దస్త్ యాక్ట్ చేసావు. ఇప్పుడే సినిమాలు, ఏం సినిమాలు అంటే మళ్ళీ వాళ్ళందరూ మీరే చెప్పారు, మీరు చెప్పాక తెలిసింది నాకు కూడా. ఓ నేను చెప్పిన సినిమాలు చేశారన్న. ఇప్పుడు ఆయన మీరు మమ్మల్ని విమర్శించి పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చి మాట్లాడితే ఎలా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం కదా. కాబట్టి ఆమె నేను మాట్లాడుతూ వచ్చా. ఏమైందంటే లాస్ట్కి రోజా మాట్లాడిన వెంటనే కిరణ్ రాజు సెర్చ్ చేస్తున్నారు కింద, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్ను. కాబట్టి రోజా గారి మాటకి చాలా కౌంటర్లు ఇచ్చా. ఆమె మాట్లాడిన మాటలు కూడా నేను ఆమె నా మీద కక్ష కట్టి, ఆమె ఒకటే కక్ష కట్టలేదు. ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా ఒక నిజం బయట పెట్టాలి నేను. చెప్పండి. తిరుమల ధర్మారెడ్డి గారి మీద 5 అయ్యారు కదా. ధర్మారెడ్డి మీ ఎమ్మెల్యేలు అనుకున్నారా, మీ తాపేదారులు అనుకున్నారా, ఏమనుకుంటున్నావు? జనసేన అనేసి. కాబట్టి ధర్మారెడ్డి ఏం చేశాడంటే, అతను ధైర్యం సరిపోలేను టచ్ చేయడానికి. అతను ధైర్యం సరిపోలే, ధర్మారెడ్డి అంటే టచ్ చేయని ధైర్యం సరిపోక. మీరేం తీవ్రవాదా? ఏందో ఆయన అనుకున్నట్టే జనసేన తీవ్ర ఉగ్రవాది నేను. ఓకే ఓకే. జనసేనలో ఉగ్రవాదులు ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు, యుద్ధాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ లెక్కలో నేను అనుకోండి, తిరుమల విషయం మీద ధర్మారెడ్డితో నేను ఫైట్ చేస్తే, ఆ ధర్మారెడ్డి నన్ను ఏం చేయాలి తెలియక రోజాని రెచ్చగొట్టి, రోజాని ఒక ఆడదాన్ని రెచ్చగొట్టి, మీరు అన్నారు కదా ఆడది అమాయకురాలు ఆడ మనిషే కదా, ఆమెను రెచ్చగొట్టి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు, తిరుమలలో ఒక సిఐ, చిత్తూరు ఇంతమంది పేర్లు చెప్పారు, సిఐ పేరు ఎందుకు చెప్పడం లేదు? జగన్మోహన్ రెడ్డి సిఐ. ఓకే, మళ్ళీ పేరు చెప్పడం అంతే కదా. అధికారి కదా, పోలీస్ ఆఫీసర్ కదా. పోలీసులు అంటే భయం ఏంటి, 28 కేసులో ఇంకేం పంపిస్తారు? లిస్ట్ రాసి పెట్టినామంతా. అవునా? లిస్ట్ ప్రిపేర్ చేసాం. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా మేము బ్లూ లిస్ట్ రెడీ చేసినాం. బ్లూ బుక్ మీద బ్లూ లిస్ట్ ఉంది, బ్లూ లిస్ట్. ఓకే. వైసీపీ లిస్ట్ బ్లూ అంటే వాళ్ళకి వెళ్ళరాయి కదా. అలా వీళ్ళందరూ కలిసి రోజాకి చెప్పి, రోజాకు ధైర్యం సరిపోక వాళ్ళు ఎవరో కార్పొరేటర్, నగిరిలో కార్పొరేటర్తో కిరణ్ రాయల్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏం కంప్లైంట్? మా రోజా మేడంని కిరణ్ రాయల్ విమర్శిస్తున్నాడు నగిరిలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన 20 రోజులు నా మీద నిఘా పెట్టారు. ఉగ్రవాదం కదా, నిఘా పెట్టారు. అది ఈజీ కాల. 20 రోజుల తర్వాత నన్ను ఎయిర్పోర్ట్లో ముందు రోజు రాత్రి పట్టాలని చూసినారు. ఎయిర్పోర్ట్ దొరకలా నేను, తిరుపతి ఎయిర్పోర్ట్లో. నాకు అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఏదో జరుగుతుంది కుట్ర నీ మీద అనేసి. ఉంటారు కదా మిత్రులు పోలీసులు కొంతమంది చెప్పారు. సరే కానీ చూద్దాంలే అనుకున్నాను. ఇంటికాడు ఉంటే అరెస్ట్ చేయడం అంటే విధానం కరెక్ట్ కాదు. అది నేను షార్ట్స్ చేసుకొని టీషర్ట్తో బయట నిలబడుకుంటే తీసుకెళ్ళిపోవడం, ఉగ్రవాదుల్లాగా స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టడం. వెంటనే ఉగ్రవాదులు షార్ట్స్ టీషర్ట్స్ చేసుకోరు కదా, మామూలు వాళ్ళ డ్రెస్ వేరే ఉంటుంది కదా. మా జనరేషన్ 23 జనరేషన్. ఓకే, లేటెస్ట్ ఉగ్రవాదులు. అది తీసుకెళ్ళి అక్కడ రోజాతో నాతో ఫోన్లో మాట్లాడించి, నాకు రోజాకు ఫోన్ చేసి సారీ చూపించమన్నారు వాళ్ళు. ఓకే. నాకు సిఐ ఫోన్ చేసి, రోజాకు మేడం ఫోన్ చేసి కిరణ్ మాట్లాడి మేడం అంటే, నేను అడిగా చెప్పండి మేడం ఏంటి ప్రాబ్లం మీకు, పొలిటికల్గా మేము ఫైట్ చేసుకుంటాం, ఏమన్నా చూసుకోలే, ఇది కరెక్ట్గా అరెస్ట్ చేయడము అంటే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు. ఆమె చెప్పిన మాట ఇంకా గుర్తుంది నాకు. నాకేమి తెలియదు, నాకేం సంబంధం లేదనింది. నీకేం తెలియదు, సంబంధం లేకుంటే నీ కాన్స్టిట్యున్సీలో నీ పోలీసుని అరెస్ట్ చేయిస్తామన్నా. సరే నేను మాట్లాడుకుంటే చెప్పా. తర్వాత బెయిల్ తర్వాత బయట రావడం ఛాలెంజ్ చేశా. ఇదే జైల్లో 18 నెలల తర్వాత, 18 నెలల తర్వాత అంటే ఇప్పుడు కూడా రావచ్చు, ఇప్పుడే రావచ్చు. చాలామంది డౌట్ ఏమంటే 18 నెలల తర్వాత రోజాని జైల్లో కూర్చోపెట్టిస్తా అన్నారు. 18 నెలల తర్వాత అంటే ఎప్పుడో కూర్చోపెట్టచ్చు, 3 ఏళ్లలో. 5 ఏళ్ళ టైం పెట్టరు, మళ్ళీ 2 ఏళ్ళు మళ్ళీ సింపతి వస్తుంది ఆమెకి. అమ్మో అక్కని జైల్లో పెట్టారు, అవ్వని జైల్లో పెట్టారు పెడుస్తారు. అలా కాదు కదా, 3 ఏళ్ళకి మర్చిపోతారు జనం కూడా. చేసిన అరాచకాలు, ఎన్ని స్కాములు చేసింది అన్నీ కూడా బయట పెడతాం. అంతా మన దగ్గర ఉంది ఎవిడెన్స్ అంతా కూడా. బట్ ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే, ఒక డిఎస్పీ అధికారి పిలిచి క్షమించిన నాదేం లేదు, మొత్తం తిరుమల ధర్మాన్ని అడిగారా? ఖచ్చితంగా కోర్టులో కేసేసాం కదా, అందరి మీద కేసేసా. డిఎస్పీ మీద వేసా, సీఏ మీద వేసా, ఎస్పీ రిషాంత్ రెడ్డి మీద కేసేసా. అన్ని కేసేసా కోర్టులో. పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ తీసుకొని, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను కోర్టుకి వెళ్ళి, హైకోర్టులో కేసేసా. ఈరోజు ఆయన డిఎస్పీ మాదేం లేదు, మొత్తం ధర్మారెడ్డి చేయించాడు. ధర్మారెడ్డి నీ నోరు ముయించాలని చెప్పి రోజైతే కేసు పెట్టి చేయించాడు. ఆ విధంగా జరిగింది సార్. అంటే అంతా ఆర్ గ్యాంగ్ అంతా ఒకటి నేను చేశాను అంతే. ఆర్ గ్యాంగ్ అంటే రెడ్డి గ్యాంగ్, రాయల్ గ్యాంగ్ ఏమో అనుకుంటాను. లేదు సార్, రెడ్డి గ్యాంగ్. ఆర్ గ్యాంగ్, రాయల్ గ్యాంగ్ ఉంటారు కానీ అక్కడ ఉంది కదా, రాయల్ రెడ్డి రెండు. మేము అనకూడదు ఆర్ గ్యాంగ్ అని, వాళ్ళు అనొచ్చారు. పెద్దిరెడ్డి గారితో ఏంటి కూడా అసలు ఏం లేదు సార్. అది రోడ్డు 18వ వార్డు వస్తుంది తిరుపతిలో. ఆ వార్డు నేను ఉన్న వార్డు అది.
ఆ వార్డుకి ఎలక్షన్ అప్పుడు మేము మాట ఇచ్చాం పబ్లిక్కి, ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి పోవాలంటే వాళ్ళు 2 కిలోమీటర్స్ తిరుక్కొని పోవాలి. హాస్పిటల్ కానీ, ఎమర్జెన్సీ కానీ, అంబులెన్స్ కానీ, స్కూల్కి పోవాలన్నా ఈ వార్డులో వాళ్ళు ఆ 19వ వార్డులోకి పోవాలంటే రోడ్డు తిరిగి వెళ్ళాలి ట్రాఫిక్లో. ఈ గేటు ఆ రోజు ఏమని చెప్పి వేసుకున్నారు మున్సిపల్ ఆఫీస్కి, ఇది పబ్లిక్ యాక్సెస్ గేట్ అని చెప్పి వేసుకున్నారు. అధికారం 5 ఏళ్ళు ఎవరేం మాట్లాడలేకపోయారు, పోయినా ఒప్పుకోలే, అధికారం ధైర్యం చేయలేరు. గవర్నమెంట్ ఇచ్చి కూడా మేము గేట్ కొట్టిస్తా మాట ఇచ్చి ఎలక్షన్లో, పెద్దిరెడ్డి గేట్ తీయిస్తా, మీరు మగ్గత ఓట్లు వేయండి, ఈ రోడ్డు ఓపెన్ చేయిస్తా అని చెప్పాం. ఎలక్షన్ అయింది, గవర్నమెంట్ వచ్చింది, ఓపెన్ చేయించాం, అంతే. తప్పేం ఆయన ఓపెన్ చేస్తే కోర్టుకి వెళ్ళాడు. అదృష్టం బాగుంటే కోర్టు కూడా మాకు ఫేవర్. జిల్లాలో ఎవరిని వదిలేదట లేరే. జనసేనలో ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఊరుకున్నా, మీరు మాత్రం ఎవరిని వదలకుండా వెంటబడుతున్నారు. వెంటబడి సార్ నాగిరిలో రోజా గారిని వదిలిపెట్టరు, పెద్దిరెడ్డి రామచంద్ర అనేది ఎవరిని వదిలేదు అట్లా లేరు. అంటే సార్ మా కళ్యాణ్ గారి జోలికి మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని మాట్లాడి ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక అస్త్రం లాగా వెళ్తే వెళ్ళిపోతారు. కావాలి ఏమవుతుంది మనం పోదాం రా చూద్దాం ఏమవుతుంది, అనుభవం అయిపోతారు. ఆల్రెడీ చెప్పి అయిపోయాం కదా సార్, బాంబే అయినా. కాబట్టి అలా వెళ్ళి అలవాటు అయిపోయింది అంతే. ఈరోజు అదే ధైర్యం పోతున్నా, చూడాలి ఏం చెప్తుంది భవిష్యత్తులో అయితే. కానీ ఫైటర్గా అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే కళ్యాణ్ గారి స్ఫూర్తి మాకు అందరికి ఇంకెవరులా. 2002 నుంచి ఆయన చూస్తున్నాం మేము, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఫైర్, ఆయనలో ఉన్న డేర్ చూసి ఆయనలాగా తయారు కాకపోయినా కనీసం ఆయన ఫాలో అవుదాం అన్న ఆలోచనతో రాజకీయాలకు వచ్చాం. చిరంజీవి గారు తిరుపతిలో గెలిపించుకున్నాం, చిరంజీవి గారు పాటు ప్రయాణించాం, ఫైన్, ఇంత రాజకీయాలు అయిపోయింది. ప్రశ్న ఇప్పుడు ఇంకా చాలా బాధ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే బాధ్యతలు ఏంటి? నాతో పాటు పనిచేసిన కార్యకర్తలతో ఉన్నారు కదా, ఇందాక మీరు చెప్పాం కదా, వాళ్ళంతా కూడా ఉంది. వారందరికి న్యాయం చేయాలంటే మీకు ఒక పదవి కావాలి కదా. పదవి ఉంటే చేయగలుగుతామా సార్? ఇప్పుడు ఎంతమంది పదవులు తీసుకుని న్యాయం చేస్తున్నారు చెప్పండి? పదవి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు, పదవి లేకపోతే ఎంతమంది పదవి తీసుకుని న్యాయం చేస్తున్నారు చెప్పండి? సార్ వారి విషయం పక్కన పెట్టండి, మీరు న్యాయం చేయాలనుకున్నాక మీకు ఒక పదవి ఉన్నోడు న్యాయం చేయకపోవచ్చును, న్యాయం చేయాలనుకున్నాడు పదవి కావాలి కదా. న్యాయం చేయాలని పదవి నా దృష్టిలో అయితే పదవి లేకపోయినా నేను మా వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నా. పదవి వస్తే బలం పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు ఏం చేస్తారు సార్? ఎమ్మెల్యేతో చేయాల్సిన అవసరం లేదు సార్. పవర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే చేసుకోవచ్చు. వాస్తవం నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పని చేసి పెడతాడు, అలా కాదు కదా. మీకు అర్థం కదా, పని చేసే వాళ్ళకి మనం చేసుకోగలుగుతున్నాం, చేయించుకోవాలి. మనకు పదవి వస్తే ఇంకా పవర్ అవుతుంది, ఇంకొంచెం అదనపు బలం అవుతుంది, ఇంకొక 5 మంది ఎక్కువ చేస్తాం. ఇప్పుడు 10 మంది చేయాలనుకుంటున్నా, పవర్ వస్తే 15 మందికి చేస్తా, రాకపోతే 5 మందికో 10 మందికో చేస్తా. నా బలం ఎప్పుడు వస్తుంది సార్? రాకుండా అడిగిపోతాం సార్. వెయిట్ చెప్పా కదా, 10 ఏళ్ళు వెయిట్ చేసినాము, ఏం ఒక సంవత్సరం వెయిట్ చేయలేము, వెయిట్ చేస్తాం, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి నాకు బాగా తెలుసు, నా గురించి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా పనిచేసినాం, ఇబ్బంది పడినాం. చెప్పా కదా ఇందాక, మనం ఎంతసేపు తిరుపతి జిల్లా స్థాయిలో చూడకూడదు, పైన కూడా చూడాలి. కొడితే ఢిల్లీకి ఏమవుతుంది సార్? అంతా ఆడ కూడా మనుషులే కదా, ఆడికి వాళ్ళకి 4 కాళ్ళు 4 చేతులు లేవు ఢిల్లీలో, వాళ్ళు మనలాంటి మనుషులే. అదృష్టం కలిసి ఢిల్లీ పోతున్నారు, అదృష్టం మనకు వస్తుందేమో అని. కిరణ్ రాయల్ గారికి అదృష్టం కలిసి రావాలి, గల్లీ కాదు కొడితే ఢిల్లీ కోటను కొట్టాలి, ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, నమస్తే.